లో బంగ్లాకి గట్టి షాక్ ఇచ్చింది భారత్. మొదటి 3 రోజుల్లో వర్షం కారణంగా కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. అందరూ ఈ మ్యాచ్ డ్రా అవుతుందని అనుకున్నారు. 4వ రోజు వర్షం లేకపోవడంతో తిరిగి ఆట మొదలైంది. 107 పరుగులకు 3 వికెట్లతో ఉన్న బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆల్అౌట్ అయింది. సరిగ్గా అప్పుడే కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ వేశారు. అటాకింగ్ గేమ్ ఆడి మ్యాచ్ లో ఫలితం రాబట్టాలని అనుకున్నారు. మొదటి 3 ఓవర్లలోనే 50 పరుగులు చేసిన ఓపెనర్లు బంగ్లాదేశ్ కు తమ ఉద్దేశంతో చాటి చెప్పారు. ఈ క్రమంలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన జట్టుగా గతంలో తమ పేరిట ఉన్న రికార్డును తానే అధిగమించింది భారత్ జట్టు. కేవలం 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ను కేవలం 146 పరుగులకు ఆల్అౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్, బూమ్రా, జడేజా తలో 3 వికెట్లు తీశారు. 95 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 2.5 రోజుల వర్షంతో ఆట జరగకుండా చివరి 2 రోజుల్లో మ్యాచ్ గెలిస్తే ఆ కిక్కే వేరు. భారత అభిమానులకు ఆ కిక్ రుచి చూపించాడు రోహిత్. సిరీస్ ముందు వీర ప్రగల్భాలు పలికిన బంగ్లా జట్టుకు 2-0తో సిరీస్ గెలిచి సున్నం బొట్లు పెట్టి పంపింది భారత్. ఈ మ్యాచ్ లో జైస్వాల్ 2 ఇన్నింగ్స్ లోనూ అర్ధశతకాలు నమోదు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 2 మ్యాచ్ల్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు.